రైట్. దేవదానం గారితో ఒకసారి మాట్లాడదాం. దేవదానం గారు, ఎలా చూస్తారండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ రష్యా పరిస్థితులకు సంబంధించి? ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొంది. అంటే మూడో ప్రపంచ యుద్ధం పూర్తిగా రాదు అని కోటేశ్వరరావు గారు చెప్తున్నప్పటికీ ఇటు రష్యా మాజీ అధ్యక్షుడు కూడా ఈ అంశానికి సంబంధించి కామెంట్స్ చేశారు. దిమిత్రి వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు అని. అంటే ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పలేం, కాకపోతే అటువంటి ఊహాగానాలు కూడా లేకపోలేదు. మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది యుద్ధానికి సంబంధించి? రైట్ సార్, మనము ఈ ప్రపంచ దేశాలను ప్రపంచ పటాలను కనుక గమనించినట్టయితే ఈ రష్యా దేశముని చూసుకుంటే అయితే ఉక్రెయిన్ చాలా చిన్నది సార్. అది ఇక్కడ మీకు కనబడి ఉంటే అందరు తెలుసు. నేను అంటే మీకు కనబడుతుందా సార్ ఎవరికైనా? చిన్న దేశం. ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్మాల్ కంట్రీ. అంటే రష్యాన్ కంపారిజన్ తీసుకుంటే చాలా చిన్న దేశం. అయితే ఇంత ముందుకు రష్యా భూభాగంలో ఉన్న ఉక్రెయిన్, దాని తదుపరి అసలు ఎందుకు ఈ ఉక్రెయిన్ మీద రష్యా ఆధిపత్యాన్ని చెలాయించాలి, ఆ భూభాగం పైన ఆధిపత్యాన్ని చెలాయించాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశం చేత రష్యా మరి ఉక్రెయిన్ పైన తరచుగా దాడి చేయడం, ఉక్రెయిన్ కూడా తరచుగా దాడి చేయడం. అసలు యాక్చువల్గా ఇది 2014 లోపల ఇది ప్రారంభించిన యొక్క యుద్ధం తర్వాత ఫిబ్రవరి 2022వ సంవత్సరంలో మరి ఇది మళ్ళా తిరిగి ప్రారంభించబడి ఈ భీకర యుద్ధం మనము చూసినట్టయితే జూన్ 2వ తారీఖు నాడు ఉక్రెయిన్ రష్యా మధ్యాల మీరు ఇంతకుముందుకే అన్నట్టుగా మరి ఇస్తాంబుల్ లోపల శాంతి చర్చలు జరిగే సమయం లోపలనే మరి ఉక్రెయిన్ అనుకోకుండా అదే సమయం లోపల రష్యాపై మరి దాడి చేయడం జరిగింది. మరి ఎయిర్ బేస్డ్ మరి యొక్క వైమానిక బేస్డ్ ఆ యొక్క స్థావరాలకు ఈ షిప్ల ద్వారా మరి దాదాపుగా 100 డ్రోన్లను తీసుకొని పోయి మరి వారు అక్కడ మరి ఆ వైమానిక స్థావరాల పైన వాళ్ళు మరి దాడి చేయడం, భీకరమైన దాడి చేయడం జరిగింది. మరి ఇది వీళ్ళు 3 నెలల నుంచి ఒక ప్రణాళికను వీళ్ళు వైమానిక స్థలాల పైన మరి ఒక ఎయిర్ బేస్డ్ స్థావరాల పైన దాడి చేయాలని ఒక ప్రణాళికను రచించిన యుక్రెయిన్ మరి దాన్ని అదే రోజు ఎప్పుడైతే శాంతి చర్చలు అనే అదే రోజు మరి ఆ యొక్క రష్యా మీద మరి దాడి చేయడం అని జరిగింది. సో ఇది ఎందుకు జరిగింది మరి ఒకవైపు శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు మరి ఈ విధంగా దాడి ఎందుకంటే మరి 2 కారణాలు కావచ్చు. ఒకవేళ మేము ఈ 3 నెలలు దీన్ని ప్రయాసపడి చేసిన వీటిని మరి మనము ఎగ్జిక్యూట్ చేయకుంటే ఎట్లా అనేది కావచ్చు. మరి ఈ శాంతి చర్చలను ఇంకా బలోపేతం చేయడానికి తమ వైపు తిప్పుకోవడానికి కావచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఉక్రెయిన్ ఒక పద్ధతి ఒక పరిస్థితికి వచ్చినప్పుడు దాన్ని వెంటనే మరి తిరిగి మరి వారు దాడి చేయడం అనేది సవాలైన విషయం కాదు. మరి ఆ ఉక్రెయిన్ చాలా చిన్న దేశం అయినప్పటికీ ఇప్పుడు మనము మాట్లాడే సందర్భం లోపల మరి ఈ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా అంటే ఇప్పుడు మనకు రష్యా మరి ప్రెసిడెంట్ కు మరి ఇంత ముందుకు ఫార్మర్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు మరి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని. సో ఇక్కడ వీరు దాడి చేసినప్పుడు దాదాపుగా 30% ఆఫ్ మరి యొక్క అణుబాంబులు మరి యొక్క వాటిని అన్నిటి కూడా మేము ధ్వంసం చేసినాం అనే యొక్క విషయాన్ని వాళ్ళు యుక్రెయిన్ చెప్తా ఉన్నది. అయినప్పటికీ ఆ 30% కాకుండా రష్యా దగ్గర ఇంకా అనేకమైన అణుబాంబులు ఉన్నాయి. అంటే దాన్ని నాశనం చేయడానికి కానీ ఒక్క బటన్ నొక్కినట్టయితే మొత్తము మరి మనకు ఇంతకుముందు 2వ ప్రపంచ యుద్ధంలో అయిన విధంగా జపాన్ లో ఉన్న మరి హిరోషిమా నాగసాకి ఏ విధంగానైతే ధ్వంసమైందో మరి ఈ రోజు కూడా హిరోషిమా నాగసాకి లోపల కనీసం గడ్డి మొలవలేని పరిస్థితుల్లో ఉన్నట్టు అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి అణుబాంబులు మరి అంత డేంజరస్ గా ఉన్నాయి అనేది మనం భావిస్తాం. మరి అందుకొరకే ఈ రష్యా వాళ్ళు మరి నార్త్ కొరియా మిత్ర దేశాలైన నార్త్ కొరియా దగ్గరికి పోయి సహాయం కోరడం, వెంటనే మరి నార్త్ కొరియా యొక్క మరి ప్రెసిడెంట్ కిమ్ గారు వారికి ఆర్థిక సహాయం చేయడానికి కొరకు అతడు ముందుకు రావడం, అదే విధంగా మరి రష్యాకు ఆల్రెడీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తా ఉంది. ఇంతకుముందు సార్ అన్నట్టుగా మరి చైనా మరి మీరు అన్నట్టుగా చైనా ఇప్పుడు కొంత తటస్థం ఉన్నప్పటికీ ఏదేమైనా రష్యాకు మరి అది సపోర్ట్ చేస్తా ఉంటది. మరి ఇంకా యుద్ధం వస్తుందా అంటే మరి మనకు ఉన్న యొక్క యుక్రెయిన్ కు మరి యొక్క యూరప్ కంట్రీస్
అదే విధంగా అమెరికా మరి ఇండైరెక్ట్ గా ప్రత్యక్షంగా పాల్గొపోయినప్పటికీ మరి అవి ఇండైరెక్ట్ గా ఆయుధాలను సేకరిస్తా ఉంది, ఆయుధాలను పంపుతా ఉన్నది నాటో దేశాలు కావచ్చు. మరి ఇవన్నీ కూడా వారికి యుక్రెయిన్ కు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తా ఉన్నాయి. మరి దానికి గల కారణాలు వేరు కారణాలు కావచ్చు. మరి అమెరికా ఒకటే డైరెక్ట్ ఏం చెప్పిందంటే, మీరు మీ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ కు మాత్రమే వీటిని ఉపయోగించుకోండి, మరి మీ రష్యా లోపల ఉన్న వాటిని ధ్వంసం చేయడానికి కానీ మరి ఆ రష్యా లోపల మరి డీప్ ఇంటర్వెన్షన్ చేయొద్దు అనేది, మరి డీప్ ఇన్సైడ్ టెరిటరీకి వెళ్ళొద్దని మరి యొక్క అమెరికా ట్రంప్ గారు ఆదేశించడం జరిగింది. మరి అయినప్పటికీ అమెరికా మరి యొక్క నాటో బలగాలకు కూడా నాటో దేశాలకు కూడా బలగాలను కూడా ఇవ్వలేదు. అమెరికా కొంచెం తటస్థంగా శాంతిగా ఉండాలనే యొక్క దృక్పథాన్ని ఆలోచన చేస్తా ఉంది. ఇటీవల మరి యొక్క ట్రంప్ గారు కూడా మరి యొక్క మరి పుతిన్ గారితో పురోగా యాక్టివ్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్న కొన్ని స్టేట్మెంట్స్ ద్వారా. కాబట్టి ఈ భీకరమైన దాడులు మరి యొక్క దాడుల వల్ల యొక్క ప్రత్యామ్నాయంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మరి ఏదేమైనప్పటికీ మరి ఒకవేళ కనుక మరి యుక్రెయిన్ కు అమెరికా, యూరప్ దేశాలు సపోర్ట్ చేసినట్టయితే మరి రష్యా ఇప్పటికే తన మిత్ర దేశమైన ఉత్తర కొరియాకు పోవడం, మరి తాను పోగొట్టుకున్న 30% అణు ఆయుధాలను తిరిగి రాబట్టుకోవడానికి వెళ్ళిందా, లేకుంటే వారితో ఏం చర్చలు జరిపింది, మరి ఎటువంటి మరి యొక్క అంశాలను మరి చర్చించారు. మరి అణుబాంబులు అనేది రష్యా నుంచి చేయవచ్చు, లేకుంటే జపాన్ నుంచి కూడా మరి యుక్రెయిన్ మీద ప్రయోగించే యొక్క అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా మరి యొక్క ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయినట్టయితే మరి మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ఆస్కారాలు కొంత మేరకు ఉండవచ్చు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇప్పుడు అన్ని దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి కాబట్టి మరి దాని ద్వారా మరి చాలా మరి నష్టపోతాం అనే యొక్క సార్ ఇంతకుముందు అన్నట్టుగా మరి అటువంటిది రాకుండానే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇక భారతదేశానికి వస్తే మనది శాంతిని కోరుకునే దేశం. మరి అదే విధంగా మనము ఇప్పుడు తటస్థంగా ఉన్నాం, ఇటు యుక్రెయిన్ కానీ అటు రష్యాకు కానీ సపోర్ట్ చేస్తలేం. మన ప్రపంచం లోపల ఇప్పుడు 3 యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. అంటే మనదంటే ఇప్పుడు మరి స్టాప్ అయిపోయింది, కానీ మరి యొక్క ఇజ్రాయెల్ గాజా యుద్ధం, అదేవిధంగా యుక్రెయిన్ రష్యా యుద్ధం, మనకు ఇంతకుముందు పాకిస్తాన్ కు మనకు జరిగే యుద్ధం. మరి దాని లోపల ఇటు రష్యా మనకు పాకిస్తాన్ కు జరిగినప్పుడు రష్యా మరి అధ్యక్షులు పుటిన్ గారు కానీ మరి యొక్క